శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధకే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. మైత్రి మీడియా ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈరోజు శుక్రవారం కనుక శుక్రగ్రహ ధ్యాన శ్లోకంతో మన శుభోదయం కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఓం హేముకుందం మృణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం అనే ధ్యాన శ్లోకాన్ని నేడు అవకాశం ఉన్నంత వరకు పారాయణ చేసి సత్ఫలితాలు పొందగలరు. ఆంగ్ల తేదీ ప్రకారం తేదీ 22/12/2023 శుక్రవారం, శ్రీ శోభకృతనామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, శుక్లపక్షం, పూర్ణతిథి అయిన దశమి పగలు 9:40 వరకు ఉన్నది, పిమ్మట ఏకాదశి. అశ్విని నక్షత్రం రాత్రి 10:01 వరకు ఉన్నది, పిమ్మట భరణీ నక్షత్రం. ఈరోజు వర్జ్యం రాత్రి 7:17 నుండి 8:48 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:38 నుండి 9:23 వరకు, మరలా మధ్యాహ్నం 12:16 నుండి 1 గంట వరకు ఉన్నది. నేడు సూర్యోదయం 6:27 కాగా సూర్యాస్తమయం సాయంత్రం 5:23. ఈరోజు శుక్రవారం కనుక పశ్చిమ దిశగా ముఖ్యమైన ప్రయాణాలు చేయుట అనుకూలం కాదు, మరియు ఉత్తర దిశగా చేసే ప్రయాణాలు ధాన్యలాభాన్ని చేకూరుస్తాయి. నేటి శుభ సమయాన్ని పరిశీలిస్తే సూర్యోదయం నుండి 7:15 వరకు, మరలా 10:30 నుండి 11 గంటల వరకు, పిమ్మట సాయంత్రం 5:30 నుండి 6 గంటల వరకు మంచిది. ఉదహరించిన ఈ శుభ సమయాలలో స్వల్ప ప్రయాణాలు, గృహోపకరణాల ప్రారంభాలు మాత్రమే తప్ప శుభకార్యాల ముహూర్త నిర్ణయ విషయంలో జ్యోతిష్కుని సంప్రదించడం వలన కార్యజయం కాగలదు. వర్జ్య దుర్ముహూర్త సమయాలలో ఏ విధమైన శుభాశుభ కార్యక్రమాలు ప్రారంభించుట మంచిది కాదు. స్వస్తి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.